అసలు ఈ ధైర్యం ఎవరో, ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం కాదు గానీ, పాలక పక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు, అరాచకత్వం అసలు పబ్లిక్‌గా, బహిరంగంగా నరకడం అయితే ఏముంది, కొట్టడం అయితే ఏముంది. అసలు ఈ పరిస్థితులు ఎక్కడికి పోతాయో, అధికారం మారితే ఇటువైపు వాళ్ళ పరిస్థితి ఏంటో, ఏంది ఒక పట్టాన అర్థమే కాదు. ఎందుకింత భయంకరంగా మారుస్తున్నారో రాష్ట్రాన్ని. మనం చూసాం గుంటూరు జిల్లా మండవ గ్రామం సర్పంచ్ దళితుడు పాపం నాగమల్లేశ్వరరావునికి ఎంత దారుణంగా పట్ట పగలు చంపే ప్రయత్నం చేశారో. అసలు మా ఆయుధాలు తీసుకొని, ఆ పలుగులు తీసుకొని విచక్షణ రహితంగా తల వగలగొట్టేసి మా వీడియో కూడా చూపించారు అంత దారుణంగా. చూసి ఉంటారు మీరు కూడా. వైసీపీ కూడా ఆ వీడియో కూడా షేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వీడియోతో పాటు ఆయన రాసుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్తో ఆంధ్రప్రదేశ్ రక్తం ఓడుతుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అది వీలు కాకపోతే తన వాళ్ళను ప్రోత్సహించి దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం. దీనికి సంబంధించి వైరల్ అయిన వీడియోలో ఆ వీడియో రాష్ట్రంలో మాఫియా దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనుకడుగు వేయకపోవడంతో రాజకీయంగా అక్కడ ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేని స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో అనిపిస్తుంది. చంద్రబాబు గారు స్వయంగా ప్రోత్సహిస్తూ తన వాళ్ళతో చేస్తున్న ఈ దారుణాలతో వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తున్నాను అని రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేశారు వైసీపీ అధినేత. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు ఇలా ఉంటే? ఆయన ఆరోగ్య పరిస్థితి మీద పాపం పోరాడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వాళ్ళ అన్న మాజీ ఎంపీపీ తోటి జగన్ గారు ఫోన్లో మాట్లాడి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.